ఒకప్పుడు టాలీవుడ్ కాలీవుడ్ అనే తేడా లేకుండా దక్షిణాది చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా ఏకఛత్రాధిపత్యం చెల్లించిన నటి అమల అక్కినేని గారు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగార్జున గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే సాధారణంగా హీరోయిన్లు పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్తే కుటుంబ బాధ్యతలు, భర్త లేదా అత్తమామల ఆంక్షలే కారణమని చాలా మంది భావిస్తారు. అమల విషయంలోనూ భర్త నాగార్జున గారు, మామ అక్కినేని నాగేశ్వరరావు గారు నిబంధనలు విధించడం వల్లే ఆమె వెండితెరకు దూరమయ్యారనే ప్రచారం ఎన్నో ఏళ్లగా సాగింది. అయితే ఈ ఊహాగానాలన్నిటికీ తెరదించుతూ తాను సినిమాలకు దూరం కావడానికి గల అసలు కారణాల్ని అమల గారు ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో జన్మించిన అమల కెరియర్ ప్రారంభంలోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. దాదాపు 7-8 ఏళ్ల పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరం షూటింగ్లతోనే బిజీగా గడిపేవారు. ఒకేసారి 2-3 సినిమాలు చిత్రీకరణలో పాల్గొనడం వల్ల బయటి ప్రపంచంతో సంబంధాలే దాదాపు తగ్గిపోయాయట. ఈ నిరంతరం ఒత్తిడి కారణంగానే తీవ్ర మానసిక అలసటకు గురైన అమల గారు కొంతకాలం కెమెరాకు దూరంగా ఉండి ప్రపంచాన్ని చూడాలనుకున్నారట. ప్రయాణాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ ప్రయాణాల సమయంలో ఆమె చూసిన కొన్ని సంఘటనలు జీవితాన్ని పూర్తిగా మార్చేశాయట. రోడ్ల పక్కన ఆకలితో అలమటిస్తున్న మూగజీవులు, వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన జంతువులు, పంజరాల్లో బందీగా యాతన అనుభవిస్తున్న పక్షులు, చివరకు నోళ్లు కుట్టేసిన పాముల దయనీయ పరిస్థితిని చూసి అమల హృదయం కలిచివేసిందట. మూగజీవులపై పెరుగుతున్న ఈ అమానుష ఘటనలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారులను కలవడం, సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా అమల గారు మాట్లాడుతూ కెమెరా ముందు నటించడం కంటే సమాజంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆ క్షణంలో తనకి అనిపించిందని ఆమె తెలిపారు. అలా క్రమంగా ఆమె దృష్టిని సినిమాల నుంచి సామాజిక సేవ వైపు మళ్లిందట. ఎంతగా అంటే ఆ రోజుల్లో నాగార్జున సైతం అమల సినిమాల కంటే మూగజీవుల కోసమే రోజంతా బిజీగా ఉంటుంది అంటూ సరదాగా వ్యాఖ్యానించేవారట. తెరపై కనిపించడం కంటే సమాజంలో మార్పు తీసుకొని రావడమే ముఖ్యమని భావించిన అమల నాగార్జునతో వివాహం అనంతరం బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అనే స్వచ్ఛంద సేవ సంస్థను స్థాపించి దానికి కో-ఫౌండర్ గా బాధ్యతలు స్వీకరించారు. జంతువుల హక్కుల పరిరక్షణ, వాటి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించారు. సేవా రంగానికి ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ సినీ మేకర్స్ అభ్యంతరణ మేరకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒకే ఒక జీవితం వంటి విలక్షణమైన చిత్రాల్లో ప్రత్యేక పాత్రలో నటించి మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వెండితెరపై స్టార్ హీరోయిన్ గా మెరిసిన అమల ఆ తర్వాత తన జీవితాన్ని మూగజీవుల సేవకు అంకితం చేయడం ద్వారా నిజ జీవితంలోనూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.